నుంచి మీరు అశ్మకాం నుంచి మీకు ఒక దారి వెళ్తుంది అమర్నాథ్ వెళ్ళే యాత్ర. ఓకే. దాంట్లో పహల్గాన్ దాటిన తర్వాత మీకు ఈ బైసరన్ వ్యాలీ రైట్ సైడ్కి వస్తుంది. ఓకే. అయితే ఈ మొత్తం దారి వెళ్ళడానికి కేవలం 2 రోడ్లు ఉంటాయి అసలు. అంటే అది తప్ప ఇంకా వేరే అప్రోచ్ లేదు దానికి ఆ కొండ మధ్యలో, రైట్? అండ్ గత 25 ఏళ్లుగా ఆ ఏరియాలో ఇలాంటి సంఘటన జరిగిన ఉదంతం లేదు. అంటే ఎస్, అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు యాత్రికుల మీద దాడులు జరిగాయి ఫ్రమ్ అ రిలీజియస్ యాంగిల్, కానీ టూరిస్ట్ యాంగిల్లో మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఏ రోజు కూడా దాడులు జరగలేదు. 2, కాశ్మీర్ ఎలక్షన్స్కి రెడీగా లేదు, డెమోక్రసీకి రెడీగా లేదు అని అనుకున్నా కానీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో కంపల్సరీగా ఎలక్షన్స్ పెట్టించి అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక చీఫ్ మినిస్టర్ పెట్టారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ది స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఫెడరల్ సబ్జెక్ట్, రైట్? సో వాట్ వాజ్ ద స్టేట్ గవర్నమెంట్ డూయింగ్? 3rd, అక్కడ ఒక ఆర్ఆర్ బెటాలియన్ ఉంటుంది, 3RR అశ్మకాంలో. కానీ ఏరియా ఎంత పెద్దదంటే మీరు 400 మందితో ఆ ఏరియా కవర్ చేయలేదు, రైట్?